కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్కు ఓటేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావని, పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్నవని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని తెలిపారు. అదే విధంగా ఇక్కడే నిల్చుని మీ అందరినీ ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటాడు. 3 సార్లు నేను ముఖ్యమంత్రి అని అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తిని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఇక్కడున్న మీ అందరి సమక్షంలో 2 చేతుల పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఆయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి ఇలాంటి వాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు పేదవాడిని గురించి పట్టించుకున్న పుణ్యాన ఏ రోజు పోని ఈ వ్యక్తి ఈ రోజు మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నాడు.